దేశవ్యాప్తంగా పాఠశాల విద్య, త్రిభాషా సూత్రం, విద్యార్థులపై పెరుగుతున్న పరీక్షల ఒత్తిడి వంటి అంశాలపై మరోసారి జాతీయ స్థాయిలో చర్చకు తెరలేపే విధంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా 10వ తరగతి బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులపై అనవసరమైన భారం మోపే నిర్ణయాలు తీసుకోవద్దని కేంద్రం, సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ రాష్ట్ర విద్యా బోర్డులకు స్పష్టమైన సందేశం ఇచ్చింది. 9వ తరగతిలో కొత్తగా 3వ భాషను ప్రవేశపెట్టడం విద్యార్థులపై తీవ్ర మానసిక ఒత్తిడిని పెంచుతోందని అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. తమిళనాడులో ప్రతి జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ను సుప్రీం విచారించింది. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. తమిళనాడు ప్రభుత్వం జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటును వ్యతిరేకిస్తున్న ప్రధాన కారణాల్లో ఒకటి ఆ పాఠశాలల్లో అమలవుతున్న త్రిభాషా విధానమని రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. దీనిపై స్పందించిన జస్టిస్ బివి నాగరత్న కీలక వ్యాఖ్యలు చేశారు. త్రిభాషా సూత్రం అంటే తప్పనిసరిగా హిందీ నేర్చుకోవాలనే నిబంధన ఎక్కడా లేదని ఆమె స్పష్టం చేశారు. మాతృభాష ఇంగ్లీష్తో పాటు విద్యార్థి తనకు నచ్చిన మరో భాషను ఎంచుకోవచ్చని, అది సంస్కృతమైనా లేదా మరే ఇతర భారతీయ భాష అయితే వచ్చే అభ్యంతరం ఏంటని ప్రశ్నించింది. తొమ్మిదో తరగతిలో 3వ భాషను ప్రవేశపెడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురాగా జస్టిస్ నాగరత్న తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 9వ తరగతిలో కొత్త భాషను నేర్పించడం సరైన నిర్ణయం కాదు. 10వ తరగతి బోర్డు పరీక్షల కోసం విద్యార్థులపై ఒత్తిడి ఇప్పటికే 8వ తరగతి చివరి నుంచే మొదలవుతుంది. ఇలాంటి సమయంలో మరో కొత్త భాషను నేర్చుకోవాల్సి రావడం వారికి అదనపు భారంగా మారుతుంది అని ఆమె స్పష్టం చేశారు. విద్యార్థులకు కొత్త భాష నేర్పించాలనుకుంటే అది 6వ తరగతి నుంచే ప్రారంభించాలని సూచించారు. చిన్న వయసులో భాషలను సులభంగా నేర్చుకునే సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని, అందుకే ఎంత ముందుగా ప్రారంభిస్తే అంత మంచిదని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా జస్టిస్ నాగరత్న తన పాఠశాల రోజుల అనుభవాలను కూడా కోర్టులో పంచుకున్నారు. 1970లలో తాము చదువుకున్నప్పుడు ఎస్ఎస్ఎల్సి బోర్డు పరీక్షల కోసం 6వ తరగతి నుంచే 3వ భాషను నేర్చుకోవడం ప్రారంభించే వాళ్ళమని చెప్పారు. అప్పట్లో బోర్డు పరీక్షల కోసం అంతటి ప్రణాళిక ఉండేదని, ఇప్పుడు పోటీ ప్రపంచంలో విద్యార్థులపై ఒత్తిడి మరింత పెరిగిందని పేర్కొన్నారు. 9వ తరగతిలో కొత్త భాషను ప్రవేశపెట్టడం విద్యార్థులకు సహాయపడటం కంటే భారంగా మారే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. ఇటీవలి కాలంలో బోర్డు పరీక్షలు, పోటీ పరీక్షలు, అదనపు కోచింగ్, ప్రాజెక్టులు, అసైన్మెంట్లు, తల్లిదండ్రుల అంచనాలు వంటి అనేక కారణాలతో విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారనే అంశంపై పలుమార్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో పాఠ్యాంశాలను రూపొందించే సమయంలో విద్యార్థుల మానసిక ఆరోగ్యం, అభ్యాస సామర్థ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు పరోక్షంగా సూచిస్తున్నాయి. విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు లేదా కేంద్ర ప్రభుత్వ పాఠశాలలు అనే ఒక్క కారణంతో వాటిని పూర్తిగా తిరస్కరించవద్దని సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్రానికి తన స్వంత విద్యా విధానం ఉండవచ్చని, అందులో ఎలాంటి తప్పులేదని పేర్కొన్న ధర్మాసనం అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు రాష్ట్రంలో ఏర్పడకుండా అడ్డుకోవడం సరైన విధానం కాదని అభిప్రాయపడింది. ప్రస్తుతం జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. పాఠశాలల నిర్మాణానికి అవసరమైన భూముల గుర్తింపు ప్రక్రియకు మరికొంత సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోర్టును కోరింది. దీనిని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు కేసు తదుపరి విచారణను వాయిదా వేసింది. మొత్తం మీద సుప్రీంకోర్టు వ్యాఖ్యలు త్రిభాషా విధానంపైన, విద్యార్థులు భాషలు నేర్చుకోవటంలో ఉండే ఇబ్బందులపైన అందరి దృష్టిని మరల్చింది.
ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్.